మనం ఈరోజు రాజానగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి గారు. అసలు ఆ జక్కంపూడి ఫ్యామిలీ అంటేనే ప్రజల నాడిని పట్టుకోవడంలో ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. గత చరిత్ర అంతా కూడా మనం చూసాం. మా నమస్కారం. నమస్కారం. ఎట్లా ఉంది రాజానగర నియోజకవర్గానికి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? ప్రజలు ఎటువైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? రాజానగర నియోజకవర్గం గురించి చెప్పాలి అంటే, నా కుమారుడు రాజా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నాడు. సుమారు 1147 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మరొక 1200 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ రాజా ఒక రకంగా చెప్పాలంటే జైత్రయాత్ర చేస్తున్నాడు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అందుగురించి ఈ 5 సంవత్సరాల్లో అంటే మీకు ఒక విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల ముందు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఒక మాట ఇవ్వటం జరిగింది. మీరు మాకు కోటేసినట్టయితే మేము ముగ్గురం పనిచేస్తామని చెప్పాం. నేను, రాజా, నా రెండో కుమారుడు గణేష్ ముగ్గురం పనిచేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ 5గురం పనిచేస్తున్నాం. నేను, నా కొడుకులు ఇద్దరు కాకుండా నా పెద్ద కోడలు రాజశ్రీ, డాక్టర్ రాజశ్రీ, అదేవిధంగా నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరున పెట్టినటువంటి ఫౌండేషన్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ కూడా ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 ఏళ్లలోనూ కూడా ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తిగా నిలబడగలిగాము. వారందరూ కూడా మమ్మల్ని ఆదరించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ముందుండి నడిపించారు ఈ నియోజకవర్గంలో ప్రజలని చెప్పేసి చెప్పక తప్పదు. అందుచేత అందరిలోనూ ఒక్కరిగా నిలబడగలిగినటువంటి రాజా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించగలడం అనేటటువంటి నమ్మకం నాకు, నా కుటుంబానికే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉన్నది, ప్రజలందరికీ ఉన్నది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. కానీ ఒకటి చెప్పాలి, ఎందుకంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబానికి స్థానికత అనేది గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఉంటుందని నేను విన్నాను నాకు తెలిసినంత వరకు. కానీ ఈయనేమో అసలు రాజానగరానికి లోకలే కాదు జక్కంపూడి కుటుంబం అని అంటున్నారు. ఏంటిది? నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి ఆయన ఒక శాసనసభ్యుడిగా 1989లో ఎన్నిక కాబడ్డారు. ఆ తర్వాత 2 సార్లు శాసనసభ్యుడిగా గెలవటం, 2004 సంవత్సరంలో ఆయన మంత్రిగా కూడా పనిచేయటం జరిగింది. ఏ పార్టీలో పనిచేసామన్నది కాకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎవ్వరు తనకి కష్టం వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేటటువంటి పేరు నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు. ఎవరు కష్టంలో ఉన్నా ఏ పార్టీని కూడా చూడకుండా తనకు చేతనైనటువంటి సహాయ సహకారాలు అందించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజలందరి అభిమానాన్ని ఆయన చూరగొనడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఒక శాసనసభ్యుడిగానే కాకుండా కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాకుండా వివిధ కార్యక్రమాలని తను జిల్లా అంతటా కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ రాజానగరం వేరు, రాజమండ్రి రూరల్ వేరు, లేదా కడియం నియోజకవర్గం వేరు అని చెప్పేసి చెప్పడానికి లేదు. ఇవన్నీ కూడా ట్విన్ సిటీస్ లాంటివి. ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే ఇవాళ రాజానగరం నియోజకవర్గం ఏర్పడ్డాక రాజానగరం మండలం ఏదైతే గత కడియం నియోజకవర్గంలో ఉండేదో అది ఇవాళ రాజానగరంలోకి వచ్చింది. మేము రామ్మోహన్ రావు గారు రాజానగరం రిప్రజెంట్ చేయడం జరిగింది, రాజానగరం మండలం. అంతేకాకుండా ఇవాళ ఈ ప్రాంతానికి వెళ్ళినా కూడా మా అన్న రామ్మోహన్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అంటే చేతగాని తనంతో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఊసుపోకకి మాట్లాడుతున్న మాటల స్థానికత లేదు అని చెప్పేసి, స్థానికత లేదు అని మీరెలా చెప్పగలరు? ఏం చెప్తారమ్మా? ఇప్పుడు ప్రస్తుతానికి
ఎన్నో కుటుంబాలకు చాలా రకాలుగా అటు కోవిడ్ సమయంలో కావచ్చు, తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, ఒక రకమైన సర్వీస్ చేస్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా చాలా సర్వీస్ చేస్తారు. ఇదంతా కూడా కొంత ఆర్థికంగా కూడుకున్నటువంటి అంశం. ఆర్థికంగా మరి కుమారులు అంత దారుణంగా ఖర్చు పెట్టేస్తుంటే ఒక తల్లిగా మీకేమనిపిస్తుంది? ఇది మనం ఖర్చు పెట్టడానికి మన స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉండబట్టే ఇవాళ నుంచి కాదు, మొదటి నుంచి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ నుంచి కూడా సహాయ సహకారాలు అందించారు. మీరు చెయ్యండి, మేము మీ వెనకాల ఉంటామని చెప్పేసి 10 మంది కలిసి వచ్చారు కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఏది మనం రూపాయి పోగేసినా ప్రతి రూపాయి ప్రజల కోసం వెచ్చించాలి. మనం విలాసవంతంగా బతకాలన్న ఆలోచన ఎప్పుడు చేయలేదు. లేకపోతే మనం చేస్తున్న వ్యాపారాలు కూడా ఏమీ లేవు. ఏ రకమైనటువంటి వ్యాపారాలు మనం చేయట్లేదు. ఇది ప్రజాసేవ అన్నది, రాజకీయం అన్నది ఖచ్చితంగా ప్రజాసేవ అనేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్ళాలి. మనం రాజకీయాల్లో ఉన్నంతసేపు శభాష్ జక్కంపూడి అనిపించుకునేటటువంటి పరిస్థితుల్లోనే మనం రాజకీయం చేయాలి తప్ప ప్రజలు మాకొద్దు అనేటటువంటి పరిస్థితి ఈ రోజుని మనం తెచ్చుకోకూడదు అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు నచ్చి మెచ్చి కూడా కొంతమంది మనకు సహాయం అందిస్తున్నారు కాబట్టి వీటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. 24 గంటలు, ముఖ్యంగా 365 రోజులు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పేసి జక్కంపూడి కుటుంబం అక్కడ నిలబడుతుంది కాబట్టి ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మాతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, సహకరిస్తున్నారు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి మేజర్ గోదావరి జిల్లాలో అత్యధిక శాతం కలిగినటువంటి ఒక సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జక్కంపూడి కుటుంబం, అదే సామాజిక వర్గం మా వైపు ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఏం చెప్తారు దీనికి? ఈ ఎన్నికల సమయంలో సామాజిక వర్గం గురించి మాట్లాడుకోవటం ఎంతవరకు సమంజసం అన్నది నేను ప్రశ్నిస్తానండి. అంటే ఇవాళ సామాజిక వర్గంలో బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక్క సామాజిక వర్గంతో మనం ప్రయాణం చేయటం కాదు. ఒక శాసనసభ్యుడిగా మన నియోజకవర్గంలో 76-77 క్యాస్ట్లు ఉంటాయి. రకరకాల క్యాస్ట్లు ఏది తీసుకున్నా కాపు సామాజిక వర్గం ఉండొచ్చు, కమ్మ సామాజిక వర్గం ఉండొచ్చు, రెడ్డి సామాజిక వర్గం ఉండొచ్చు, రాజులు సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం, ఇలాగా బీసీ ఎస్సీలో కూడా రకరకాల కమ్యూనిటీస్ ఉంటాయి. ఎట్లా ఉంది అసలు ఈ దళితుల ఆదరణ కావచ్చు? దళితులలో చాలా చాలా పట్టున్న జక్కంపూడి కుటుంబం ఇప్పుడు అదే కొనసాగుతుందా? ఖచ్చితంగా అదే కొనసాగుతుందండి. నా కొడుకులిద్దరూ కూడా తండ్రికి మించి ఒక 2 అడుగులు ముందుకేస్తున్నారు తప్ప ఏ రోజుని కూడా దళితులకి పట్ల వివక్ష చూపించడం కానీ లేకపోతే ఇది. నా చిన్న కుమారుడు గణేష్ విషయం చూసుకుంటే తనకి ఎక్కువ శాతం దళితులే స్నేహితులు ఉంటారు. ఓకే, వాళ్ళే అన్ని విషయాలను మనకి ముందుకు వస్తారు, సపోర్ట్ చేస్తారు. ఏ కార్యక్రమం ఉన్నా మనకు పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కూడా దళితులు, బీసీలే ముందుకు వస్తారు. అంటే మన సామాజిక వర్గం ఒకటే కదా, అన్ని సామాజిక వర్గాలు మనతోటి మమేకమై పనిచేస్తున్నాయి కాబట్టి 2019 ఎన్నికల్లో నెగ్గగలిగాం. అదే రకంగా ఈ రోజుకి వాళ్ళందరూ తోడ్పాటుతోటే ముందుకు నడుస్తున్నాం. ఇంత అభివృద్ధి జరిగిందని రాజానగరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా చెబుతున్నారు. అసలు ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఏమైనా ఉందా? ఈ ఎన్నికల్లో ఏమన్నా మేనిఫెస్టో కానీ సర్టెన్ ఇది మళ్ళీ గెలిస్తే ఇది చేస్తామని చెప్పడానికి ఏమైనా ఉందా? అంటే సాధారణంగా ఏమవుతుందంటే సంవత్సరానికి జనాభా పెరుగుతాం ప్రతి ఏరియాలోనూ. అదే రకంగా పెరిగిన జనాభాకి అనుకూలంగా మనం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ అంటే 2019కి పూర్వం జరిగినటువంటి అభివృద్ధి తీసుకుంటే లక్షల్లో జరిగింది. ఇవాళ రాజా శాసనసభ్యుడు అయ్యాక అభివృద్ధి కోట్లలో జరిగింది. అంత మాత్రాన్ని రాజనగరం నియోజకవర్గం మొత్తం సుందరవనంగా తీర్చిదిద్దేసాము అని చెప్పేసి వాటర్ కూడా ఇంకా అక్కడక్కడ ఇబ్బంది ఉంటుంది. అయితే 219 కోట్లతోటి ఒక గ్రిడ్ ఒకటి పట్టుకొచ్చారు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు. అది పురుషోత్తంపట్నం దగ్గర దాన్ని ఇది చేస్తున్నారు. అక్కడ నుంచి ఎత్తైన ప్రాంతాల్లో సంపులు కట్టి ప్రతి చోట కూడా వాటర్ ట్యాంక్స్ కట్టి వాటికి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే
మనకు 5 సంవత్సరాల కాలం అవకాశాన్ని ఇచ్చారు ప్రజలు. ఆ అవకాశాన్ని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకున్నాం ప్రతి నిమిషం కూడా. ఏం చెప్తారమ్మా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నటువంటి విమర్శల్లో ఎంతవరకు పసందంటారు? ప్రతిపక్ష పార్టీలు విమర్శలు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. మరీ దిగజారిపోయి విమర్శలు నేను చేస్తాను అంటే దానికి ఎవడో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇవాళ మాట్లాడితే గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఇలా చెప్తున్నారు. అసలు గంజాయి గొడవ ఏంటి, బ్లేడ్ బ్యాచ్ గొడవ ఏంటి, ఎక్కడైనా మీరు నిరూపించగలరా? ఈ రోజు వరకు ఎందుకులే ఈ గొడవలన్నీ అని చెప్పేసి ఆలోచన చేసాం. కానీ ఒకటి ఏంటంటే పరిస్థితి రోజు రోజుకి అంటే మానసికంగా స్థైర్యం కోల్పోయేటట్టు చేద్దామని చూస్తున్నారు. అంటే ఇది ఒక రకమైనటువంటి మైండ్ గేమ్. ఖచ్చితంగా మీ మైండ్ గేమ్ కొద్ది రోజులు మీరు ఆడగలరు మాతోటి, మేము ఆడటం మొదలెడితే మీరు పారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. మాకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వారసత్వంగా ఇచ్చింది ఏంటంటే ఆస్తులు ఇవ్వలేదు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. ఆస్తులు ఇవ్వలేదు, ప్రజల్ని ఇచ్చారు. ఆస్తులు ఇవ్వలేదు, ప్రజాసేవ ఎలా చేయాలో నేర్పాడు ఆయన. అందు గురించి మీరు మాతోటి ఆట మొదలెడితే మేము ఇంకా సరదాగా ఆడతాము. మాకు ఆట ఆడటం కూడా సరదాయే. ఇవాళ ఒకటే చెప్తున్నాను, మీరు చెప్పేటటువంటి గంజాయి కానీ గంజాయి బ్లేడ్ బ్యాచ్లు మేము ఎంకరేజ్ చేస్తున్నామని, లేకపోతే వాటితోటి ఇది చేస్తున్నారని చెప్పేసి మీరు ప్రూవ్ చేయండి. మీకు సత్తా ఉంటే వాగటం కాదు, ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయలేకపోయారా చూసినప్పటి వరకు ఇక ఈ రోజు నుంచి ఎవడ మాట్లాడినా కూడా ఖచ్చితంగా నేను కోర్టు మెట్లు ఎక్కించడం ఖాయం. మిమ్మల్ని అక్కడే కోర్ట్ ఆఫ్ లాలోనే తేల్చుకుంటాను. చేతకాని మాటలు మాట్లాడటం మానేమని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిస్తున్నానండి మీ టీవీ ద్వారా. చాలాసార్లు చెప్పాం, మీరు వినలేదు, ఇంకా మాట్లాడుతున్నారు, అదేదో గొప్ప విషయంగా అనుకుంటున్నారు. కానీ మేము ఆడటం మొదలెడితే మాత్రం మీరు తట్టుకోలేరు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈ ఎట్లా చూసుకున్నా సరే జక్కంపూడి కుటుంబానికి బత్తుల బలరామకృష్ణకి అసలు సంబంధం లేని పొత్తు ఇది. ఇది ఏంటంటే ఒక నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే జక్కంపూడికి సరిసమానమైన వాళ్ళే పోటీ చేయాలి అని చెప్పేసి నేను ఒక ఇంటర్వ్యూలో రాజాబాబు కూడా చెప్పినట్టు చూశాను నేను. అసలు ఎలాగా మీరు అతన్ని ప్రతిపక్షంలో మీకు పరిపాటిగా మీకు ప్రత్యర్థిగా చూడడంలో ఎలా చూస్తున్నారు మీరు అసలు? మేమైతే ఆయన ప్రత్యర్థి అభ్యర్థి అన్నా కూడా మేమేం పెట్టుకోలేదు. యుద్ధంలోకి వెళ్ళాక వాడు బాగా బలహీనుడైన మనం యుద్ధం చేయాలి, బాగా బలవంతుడైన యుద్ధం చేయాలి అనేటటువంటి ఆలోచనే మాకు 1989 నుంచి కూడా అలవాటు, రామ్మోహన్ రావు ఎన్నికల నుంచి కూడా. ఈవేళ ఆ పార్టీకి అతను నచ్చాడు, పెట్టుకున్నారు. అతను ఈ పార్టీలో కొంతకాలం ప్రయాణం చేశాడు. ఈ పార్టీలోనే వారి సతీమణి ఎంపీటీసీ సభ్యురాలుగా గెలవటం జరిగింది, నెగ్గడం జరిగింది. ఎంపీటీ మీరు ఈ పార్టీని విడిచిపెట్టి వెళ్ళాక మీ పార్టీ నుంచి మా పార్టీ ఎంపీటీసీకి రిజైన్ చేయమంటే దానికి రిజైన్ చేయటం మానేసి కోర్టుకు వెళ్ళారు. అంటే వాళ్ళు ఏమాత్రం స్టాండర్డ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏమాత్రం ఎథిక్స్ ఉన్నాయో అన్నది దీన్ని బట్టి పూర్తిగా అర్థమవుతుంది. రాజీనామా చేశారా? ఎప్పటికీ రాజీనామా చేయలేదు ఆవిడ. చేయకుండా ఇదే పార్టీ మీద ఇదే పార్టీలో ఆవిడ అభ్యర్థిత్వం కొనసాగుతుంది. అంటే వాళ్ళ విషయం వాళ్ళకే ఎథిక్స్ ఉన్నాయి, వాళ్ళకే తెలియాలి. అది ఎవడో చెప్పేది కాదు. నా నీతి నియమాలు నాకు ఉండాలి, లేనప్పుడు అది ఎవరో ఏమీ చేయలేరు. ఏం చెప్తారు రాజానగరం ప్రజలకి? రాజానగరం ప్రజల కంటే మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి, మునుపటి కంటే మరొక అవకాశం ఇవ్వండి, మునుపటి కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తాం. ప్రతి ఇంట్లోనూ మీ కుటుంబ సభ్యులుగా, మీ ఆత్మీయులుగా, ఆప్తులుగా జక్కంపూడి కుటుంబం ఉంటుంది. మీరు సుఖాల్లో మమ్మల్ని తలుచుకోకపోయినా పర్వాలేదు, మీ ఇంట్లో పెళ్ళి అవుతుంది, పేరెంటం అవుతుంది, లేకపోతే పుట్టినరోజు అవుతుంది, అప్పుడు మమ్మల్ని తలుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక ఇబ్బంది వస్తుంది, ఒక కష్టం వస్తుంది, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా
మా జక్కబుడి కుటుంబం మాకుంది, ఖచ్చితంగా జక్కబుడోడు ఉన్నాడు, రాజా ఉన్నాడు, గణేష్ ఉన్నాడు అనేటటువంటి ఆలోచన చేయండి. ఖచ్చితంగా మాకు చేతనైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి తెలియజేస్తున్నాం.